మట్టుకు మేము మా శిబిరంలో మేము చేసుకుంటాం. మీకు ఎలాంటి ఇబ్బంది విడుదల చేసేంత వరకు ఇక్కడే ఉంటాం సార్. దయచేసి మా నాయకుడు బయటకు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. మేము ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. డాక్టర్లు ఏం మీ డాక్టర్లే చెప్తున్నారు సార్. మీరు కాదు సార్, మీ అందరి కోసమే సార్ మా పోరాటము. చంద్రబాబు నాయుడు గారు పోరాటమే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఆ నిర్వీర్యం చేసిన వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. లోకేష్ బాబుని అరెస్ట్ అంటారు, మమ్మల్ని అరెస్ట్ అంటారు. మేము ఏమన్నా ఇబ్బంది పెట్టామా సార్? మిమ్మల్ని ఏం పెట్టారు సార్? ఇక్కడే కూర్చున్నాము. ఎక్కడ మీకు నేను లక్షణంగా ఉన్నాను సార్, బాగున్నాను. చంద్రబాబు నాయుడు అరెస్ట్, చంద్రబాబు నాయుడు గారి దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నశించాలి నశించాలి డౌన్ 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 వాలేసలో నశించాలి 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 వాలేసలో నశించాలి 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 సంజీవి రెడ్డి గారి సవిత అనే నేను శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికార సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంజీవి రెడ్డి గారి సవిత అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియజేసిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.